నేను బామ్మగా అవుతాను ఆడదానికి అలా ఇచ్చుడు ఆడడానికి అలా ఇప్పుడు అలగా కదాను ఇక్కడ ఇచ్చే పట్టాల కాడ మొన్న చిన్నపల్లె కాడ అందరూ ఆలోచించి అది అలగా పాడవాడు ఒక మాట సరే వాళ్ళ సామతలో చెప్తా కొనుగోలు నేను అవ్వయ్యకి అన్నం బంధాన్ని చెప్పిండు కానాడు బల్లాని మహారాజ్ కచ్చరి గాడికి వెళ్ళిపోయిండు ఆ కోడలు భాగ్యవతి అనుకున్నది అతిగుణవంతురాలు చక్కనే తల్లి కోడలు భాగ్యవతి అనుకున్నది ఇవాళ నా భర్త ఏమన్నవయ్యా నా అత్తకు నా మావకు అన్నబంది పెట్టి గంజి అన్నాడు ఇవాళ నా అత్తమ్మకు గంజి వస్తే రేపటికల్లా నా గర్భమైన కొడుకులు బిడ్డ ఈ గంజాన్ని వస్తారో పోయారు అప్పటికి పెడగన్నారు అత్తమ్మ సేవ చేస్తే కోడళ్ళ కావచ్చు ఎక్కువనాడు భర్త సేవ చేస్తే భార్య భర్త భ్రమేసుకుంటాడు ఇవాళ అన్నం వస్తే వస్తా అన్నం వస్తే అన్నం తినబెడతా అన్నం తిన్నాక ఒక మాట చెప్తా మరి మీ కొడుకు అన్నం పంది అన్నాడు ఆయన ఒక మాట చెప్తే ఏం తప్పు చేసిన 10 వినిపించి తప్పు పంపించుకొని కొడుకు తీర్చప్పుడు కొట్టేయకపోతారా అనుకునే కోడలు భాగ్యవతి అన్నం పట్టుకొని అన్న వాళ్ళ పట్టుకున్నాను అన్న వాళ్ళ పట్టుకొని కోడలు భాగ్యవతి అతమా గగిరేకి అత్తమా గంజేడికి వచ్చిన కోడలు భాగ్యవచనమ్మా అత్తమా దగ్గరికి వచ్చింది మరి పల్లెని జాగ్రత్త పెట్టి అత్త సుందరదేవి మామ నేపాళ రాజా మీరు అన్నం తినరు అని అప్పుడు అన్నం ముందే వెళ్తే అన్నం తిన్నారు తిన ముందు చెప్తే అన్నం తిట్టరు తినరు అని అన్నం తిన్నాక ఒక మాట చెప్పింది మామ నేపాళ రాజా అత్త సుందరదేవి ఇవాటికే మీకు అన్నం బాకి రేపటిదాన్ని గంజి పట్టుకత్త నీ కొడుకు పాపగారు బల్లరాజు ఒక మాట అన్నాడు నా అవ్వకు నాయకు అన్నం బంది పెట్టి గంజి పోయి అన్నాడు ఈగలు పడ్డ గంజి దోమలు పడ్డ గంజి గంజి పోతే గంజి కడగ రాయలేక నా అవ్వయ్య ప్రాణం పోలన్నాడు కొడుకు ఏం చేయాలి అత్త నేను ఏం చేయాలి మామ ఇవాడికి ఒకటి రోజు మీకు అన్నం మాకు రేపటి సంది గంజి పట్టుకత్త ఆ బుజ్జారా కడుపు నిండా అన్నం తిన్నారు అత్త తిన్నా కడ మాత్రం రేపడుతుంది మీ కొడుకు మీకు అన్నం పని చేయడానికి కూడా మాట చెప్పుడు ఇక్కడ వీరి పేరు భార్య పడతారు మరి నేపాల రాదు సుందరవి నాదా ఒక్క కొడుకులు అన్నం ఒక్క కొడుకుతో ఒక్క బిడ్డనే మరి అటు మాత్రం మన కొడుకు మాత్రం కాదని బిడ్డ పెళ్లి చేసినాం మరి అటు మాత్రం మన కొడుకు బిడ్డకు పగదర అయిపోయింది ఇక మన కొడుకుని మాత్రం మనకు అన్నం అందని మన కోడలతోటి మాట చెప్పిండ మరి ఇది కోడలిది తప్ప కొడుకుది తప్ప మరి కొడుకు మీద పెట్టి కొడలేవదిగా వాడుతుంది లేక మన కొడుకే కోడలతోటి మాట చెప్పచ్చు మన కొడుకు వచ్చిన కోడల్ని మన మీద పగలవచ్చురాదు వాడు ఎంత తిరిగిపోతే ఎంత తాగోతే ఎంత రంగైనా దొంగైనా అడుపుతోని అన్న మన కొడుకు బల్లని రాదు మనకు అన్నం ఎందుకు బంద అంటాడు అన్న తల్లిదండ్రికి అన్నం బందనే మాత్రం కొడుకుంటాడా మరి కొడుకుదా తప్పు కోడల్దా అన్న కోడలు మాటలు తెలవది మన కొడుకు అన్నం ఎందుకు పని చెప్తాను అనుకుంటాను పల్లాని రాదు ఉన్నప్పుడేమో గంజి పట్టుకొస్తాను ఇది పొద్దున గంజి మాపురం అన్నాడు మాపుర గంజి పొద్దున పోయి అన్నాడు బల్లాని రాదు లేనప్పుడు ఇంత అన్నం పట్టుకొస్తాను బల్లాని రాదు ఉన్నప్పుడు గంజి పట్టుకొస్తాను గంజి పట్టుకొని ఇస్తాంటే అట్లా రోజులు ఆడుతాను తినవింత అప్పుడే మాత్రం భార్య భర్తలు ఇద్దరు రంది పెట్టుకున్నారు కడుపులాట మాత్రం రంది పడ్డాయి మనసుకి రంది జరిగితే పచ్చికట్టే పిప్పి కలిగినట్టు దినవింత దీపంతర సమరోలే పూసే కావర్ణం భార్య భర్తలండి పోతున్నారే అమ్మా భార్య భర్తల బట్టల్ని కనబడకుండా ఇద్దరు మరి ఈగల పట్ట గంజి పోయబట్టే దోర పట్ట గంజి పోయబట్టే భార్య భర్తలు రంది పెట్టుకొని అన్న పాడవాడ ఇంకా తిని భూమి మీద బతికి మీ వంట మాత్రం అనగా భూములు కొనేది ఉండదా జాగర కొనేది ఉండదా కొడుకుల పెళ్లి చేసేది ఉండదా బిడ్డల పెళ్లి చేసి సాగరప్పేది ఉండదా మాకు నాదానే బాలరాజా ఒక్క కొడుకుని కన్నా మన కరువాన కొడుకు కొడుకు కానీ
అని చేతులు పెట్టి వరిములగా లెక్క మన కొడుకును దాని పెళ్లి చేసి ఒక ఇంటి వాడిని చేస్తే ఇలా మన కొడుకు మనకేం ఎక్కడే కాచిండు మన కన్నోళ్లకు గంజి పోయని పాపాత్రుడు మన కొడుకైపోయనయ్యా ఒకన తల్లి తల్లి సుందరి దేవి ఒకన కొంగు పెట్టి కొడుక బల్లరి రాజా ఏ పాపము బిడ్డ ఎత్తిరి కొడుకు ఏమి దోతము కొడక ఎత్తిరి కొడుకు అవ్వయ్య మీద తిరి కొడక తప్ప మాకు బలగమెవ్వరి మా కడపల నలుగురు కొడుకులు ఉంటే ఈ కొడుకు గంజిపోతాలేడని అవతల వాడకి ఇంకో కొడుకు ఉంటే బడిగే ఇంకా పెద్ద కొడుకు దగ్గర పోయి ఒరి కొడక నీ తమ్ముడు మమ్మల్ని అరుచుకుంటే లేడు కొడక మమ్మల్ని అరుచుకో మా కూర్చొని అన్నం పెట్టు అని అవతల వాడకున్న పెద్ద కొడుకు ఇంటికి పోతాం ఇవతల వాడకున్న చిన్న కొడుకు ఇంటికి పోదాం మనకు ఎక్కువ కొడుకులు లేరు ఎక్కువ బిడ్డలు లేపాయి ఇక ఒక్క కొడుకుని కంటే ఒక్క బిడ్డలు కంటే ఇక మన మీద కొడుకు రాదా భార్య భర్తలు కూడుక్క పట్టిల్లు దినమింత దీపంతల తమలోడ గుంజు కత్తారు సున్నంలో పుల్లోల సన్నమైతన్ను అప్పుడుగా తల్లి సుందరి దేవి నా బిడ్డ నా బిడ్డ ఇంద్రవా అత్తగారింటి ఓవంగా ఉరికొచ్చి బిడ్డని కాళ్ళ మీద వాడి ఏ పండుగల అత్తమోరామో ఏ పబ్బాల అత్తమోరామో కానీ బిడ్డ ఎన్నడూ రాకున్నా మేము కాలం వేసిన రోజు ఒక్క రోజు వచ్చి మమ్మల్ని కన్నందుకు బిడ్డ అవతల వారేమని కాళ్ళు మొక్కిన బిడ్డ చెప్పిన మాట అయ్యో చెప్పిన మాట మరిదిరావా బిడ్డ అయ్యాది గతలేరా బిడ్డ నీ అన్న మాకను మాత్రం గంజి పోయాడాయి నీ అత్తగారి ఇంటి కాడ బిడ్డ మాలాంటి ముసలు నీ ఇంటి ముందుకు వెళ్ళి పోతాంటే వాళ్ళను చూస్తాంటే నీకు అవ్వాది గతలేదా వాళ్ళను చూస్తాంటే మీకు అయ్యాది గతలేడా ఇంకవ్వనన్నా బిడ్డ మరిదిరావా బిడ్డ ఓ బిడ్డ ఇక మా పరం పోతు వచ్చినే బిడ్డ మా పొద్దు రాజు ఉండగానే మాకన్నా ముందు నా కొడుకు నిన్ను లంజన్నడ బిడ్డ పొంగళ్ళ బిడ్డ వాడు కాలెత్తి తల్లిని చెయ్యెత్తి కూర్చిండు వాడు ఎన్ని మాటలు అన్న బిడ్డ నీ ఇక్కడ ప్రదాసుకున్నావు అన్నట్టే దేవుడు నాకు వదినంటే దేవాత అన్నావు దప్పరాజు ఊడి మేము చస్తే నీ కట్టమన్నా బిడ్డో ఎవరికన్నా చూసా నీ బాధల బిడ్డో ఎవరు చూస్తారా బిడ్డ ఆ తల్లిదండ్రి అటు మాత్రం ఇద్దరు భార్య భరతలు ఉడుక పట్టిల్లు బామా ఇవాళ మన కొడుకు మన కళ్ళ మళ్ళీ కంది పోయి అన్నాడు బామా ఇవాళ కొడుకులాని మన కొడుకు బతికాలని కళ్ళు పెద్ద వేసి కడుపు చిన్నది వేసి భూములు జాగ్రత్త సంపాదించినాం బావా కన్న నాడు చిన్ననాడు అనగా నీవు చూసినవా అడ్డం ఎత్తుకున్న నాడ కన్న కొడుకులు గడ్డం వచ్చినాక ఎవరోని కొడుకులు అన్నరే బావా అయ్య బామల ఈ బామల బామా సుందరి దేవి ఓ బామా కొడక బల్లాని రాజా నాడు కొడుక బల్లాని రాజా ఇవాళ మాకు గంజి పోయి వాళ్ళ కొడుక మీకు ఏమన్యాయం చేసినవురా నేను ఏ కష్టం పెట్టిన కొడుక మేము బుక్కడు పువ్వుల్లాం మేము భూములెల్లాం కాదు జాగలెల్లాం కాదు మేము మనుంటే బుక్కడు పువ్వులెల్లాం 7,000 ఖర్చులెల్లాం రా కొడుక బామా ఇవాళ మన కొడుకు మనల్ని గిట్ల అన్నాడని ఇవాళకి ఊళ్ళో పోయి 10 మంది పెద్ద మందిలో పిలిపించి అయ్యాలో కులారా ఇవాళ నా కొడుకు మాకు అన్నం బంగ్ అన్నాడు మాకు గంజి పోతాడన్న పెడతలేడు అని 10 మందిలో పిలిపించి మన కొడుకును మనకి ఏం అడిగిపిద్దాము లేదు 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 నాదా ఇవాళ మన కొడుకును మనం పిలిపించి అడిగిపిస్తే మన కొడుకు మనం ఏమో చూసినా
మన కొడుకు పరువు పోతుంది. ఇవాళ మన ఏం కొడుకు మీద పిలిపించి తప్పనిపించి మనం ఏమన్నా కొడుకు మీద మనం సాధించి సంపాదించే ఏమన్నా అయ్యో వద్దు వద్దు రాదా బాలరాజు మన కొడుకును 10 మందిలో వినిపించి మన కొడుకు బుద్ధిగానే చెప్పిస్తారంటే 10 మందిలో మన కొడుకు పరువు పోతే మన పరువు వేయినట్టే. మరి ప్రాణానికి అన్న ముఖ్యం పరువే అన్నారు. పరువే పోయినాక ప్రాణం ఎందుకు? మన కడుపు ఇప్పుకుంటే మన కాళ్ళ మీదనే పడుతుంది. నాలో మన కొడుకును మనం బయట వేయద్దు. పెళ్ళని దాంతే పోదాడితే పూర్వ వారు దాటుతుంది. సముద్రాన్ని ముయ్య ముక్కుడు కానీ లోకాన్ని ముయ్య ముక్కుడు లేదు. నడవలేని నాకే నానా తీర్ల మాట్లాడతారు నాద. వద్దు వద్దు రాదని ఆ భార్య భర్తలు మంచు తొలుగుడయ్యారు. ఇక మంచాల వద్దరు విడి పెద్ద మంచలైంది. ఆనాడు ఇక కొడుకు పరువు పోతే మన పరువు వేనట్టు ఈ బల్లని రాదనుకున్నాడు. అగరు నా పిల్లలేమో 41 రోజు వరకు మీ అబ్బాయి ప్రాణం తీస్తా, నువ్వు ఎక్కడంటే అక్కడికి వచ్చి వాళ్ళ సాగు మాత్రం నీ చెవులు ఎత్తనాయా అన్నది. 41 రోజు కాదు 2 నెలలు కడుతుంది. అవ్వదావదే మా అయ్య రావాడు 2 నెలలు గడుస్తుంది. అంటే మరి నేను చెప్పినట్టు అది గంజి వస్తుందా? నాకు తెలియకుండా అన్నం పెడుతుందా? ఆడదాని దొంగతనం ఎట్లా దొరకబట్టాల నేను? ఆడదాని దొంగతనం నేను ఎట్లా దొరకబట్టా? ఈ అల్ల తప్పించి ఇంటికి పోతే దాని దొంగతనం దొరకబడదు అనుకున్నాడు బల్లాని మహారాజు. కత్తిరికాడి పోతారా? గంజి పోయి గంజి పోతాను ఇప్పుడు అప్పుడు అన్నారు. అంతేగా అంతేనా? ఎప్పుడు అప్పుడు పో. సరే బల్లాని మహారాజు తనలో పోతా ఉన్నాడు. బల్లాని తను పోతా ఉన్నాడమ్మా. ఇప్పుడే పేండు అన్నం వస్తాయి. నా అత్తకు నా మావకు అన్నం పెడతా. ఈ రాజా కూడా ఇప్పుడే వేడి పెడతాడు. ఇప్పుడే కడతాడు. ఇప్పుడు రాడు. మళ్ళీ ఎప్పుడు వచ్చేది తెలియదు. అప్పుడు నా అత్తమ్మ దగ్గర పట్టారు. సాబతుకున్నది. నా అత్తమ్మకి కొంచెం అన్నం తిని పెడతా అని మళ్ళీ అనేసుకున్నది భాగ్యవతి దేవి. రామరామరే రామ 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 అన్నమచ్చుకున్నా రామ రామ వేసుకొని అన్నం పట్టుకొని వస్తా అంటే కచ్చిరి ఓదరన్న బల్లారి మారదు ముళ్ళు దాకా పోయి వెనుకకు మర్రిండు. మరి బల్లారి మారదు భవనాలు వేడి అత్తే బట్ట కలుగు భాగ్యవతి గద్ద కాళ్ళు అన్ని కూడా కత్తావి నోటుస్తూ వస్తు కన్ను మంచి కాదపోయి అన్నను చూస్తే నన్నెంతో కొడతాడు అనుకున్నది భాగ్యవతి. అన్న మీదకి వెళ్ళి అడగం కప్పేది భర్తకి ఎదురు ఇప్పుడే భాగ్య అయ్యో ఇప్పుడు భాగ్య లక్ష్మి అని రాదు భాగ్య అనబడి ఎడిపోతారు. ఏందో దొంగతనం చేసి దాని లెక్క వణుకుతాను. గత 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 నిన్ను చూస్తే భయ్యమా అని గుడ్లు చూస్తే ఏ గుడ్లు ఒత్తుల కనమా సగం అంటావు అంటా బాధ్యను భయ్యం అనుకుంటా. మంచిగా భయం ఉంటే చాలు. ఎడిపోతాను మీ అవ్వకు మీ అయ్యకు గంజి పోతావు. మా అవ్వయ్య గంజి వంటపోతాను. మరి కొంటవేదాన్ని పల్లె మీద కొంగెందుకు కప్పినావు? ఇంత ఎల్లక మళ్ళక రారాస్తులకి ఇట్లా ఆడిదని హద్దు పెట్టే సంవత్సరం ఎటు చేస్తుందిలో పోపుట్టాడు కుడితే ఇటు చట్ట పోవాలి. పోతే ఆడితే అన్ని తీర్లు తీసుకొచ్చా ఆడి ఇటు పోవాలి. పల్లె మీకు కొంగెందుకు కప్పినవి అని చెప్తా పట్టు. నేను వస్తానా? నువ్వు నాకు ఎదురేను. మీతో నేను మాట్లాడతా అంటే నా తుప్పులు పోయి గంజలు పడితే ఈ గంజి పోతే మీ అవ్వకు మేమే పోతా. వాళ్ళు తాగుతారు. తాగుతావు కాశీలో గోవును కప్పిన పాపం చుట్టుకోపోతా అని పల్లె మీకు వెళ్ళి పెట్టుకోని కప్పినండి. నాతో మాట్లాడుతుంటే తుప్పీర్లు పడితే ఆ ఎంగిలి అన్నం ఉంటే పోయి వాళ్ళకి పెడితే కాశీలో గోగును చంపినంత పాపమా? అందుకే పెట్టుకోని కప్పినండి. పిచ్చి బాగి చచ్చిపోయే ముసళ్ళకు తుప్పిర్లు పడితే నన్ను ఇంత ఉంచి పెడితేందే. అయ్యా వాళ్ళు ఎందుకంటే నా అత్తమా కాదా? ఎందుకు అంటే వాళ్ళ నాకన్నా పెద్దవాళ్ళు. నిజంగా గంజానా? గంజే. ఏ గంజానా? గంజానే. బాకీ ఓ ఆ గంజలకు అన్నం ఎట్లా వచ్చింది? ఆవు చెప్తా పట్టు. ఆవు చెప్తా చెప్తా. ఆవు బాధ్యత సిప్పి తీసి సూరుగా ఎక్కిన
సూర్యచక్రం అని ఎంత కొట్టినా చిప్పి 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 ఎరగలు కొట్టి రంధ్రం పట్టి అది మొత్తం దీన్ని తట్టాలి. ఆ రంధ్రం మీద చిప్పి పెట్టి అట్టేస్తున్నా ఆ రంధ్రం కూడా కంకి ఎత్తానేయలేదు రంధ్రం ఉంటే కంకేరు మెతుకులు అలా పడ్డాయి బాగి ఎత్తానేయలేదు కంకెడు పడ్డాయి. ఇద్దరు సరిపోయినంత అన్నం పడుతుంది అదే గంజిలో ఇద్దరు సరిపోయినంత అన్నం పడుతుందా పడితే పిరికెడు మెతుకులు పడతాయి. అంటే నేనున్నప్పుడేమో గంజి పోతాను నేను లేనప్పుడు అన్నం పెడతాను. అందుకే మా అవ్వ దత్తలేదు మా ఎలంజ కొడుకు దత్తలేడు. అన్న పల్లెలు అంటే గత్తి మీద పల్లె మడి అన్నమంతా శ్రీలంకలో అయింది. పల్లెని రా చూసిండు అన్నం కింద పడ్డది. దబ్బన ముసలోళ్ళు చూస్తే వాళ్ళు అంబాడుకుంటొచ్చి కోతి పిల్లలకి ఎక్కడ ఏరుక తింటారు. వాడు కంపది రాకుతున్నాడు రాబో రాబో లంచం ఉండ ఎక్కడ ఏరక తింటారు అని కాస్త రక్తాన్ని అన్నీ కాల కుట్టారు ఎత్తారు. పురుగు పడతాయిరల్లా పురుగు పడతారు. ఆ భార్య భర్తలు ఇస్తారు మాత్రం కడుపు అన్నం లేని వాళ్ళు నేపాల రాసి ఉందరిది అన్నాన్ని చూసి పసి పిల్లల లెక్క భార్య భర్తలు ఇస్తారు లేవజాతగా కనడం ఓసరి లేక పసి పిల్లల లెక్క ఎట్ల మరి తరణి మీద అంబాడుతురో ఈ అంబాడుకుంటారమ్మా ఓ దేవుడు అంబాడుకుంటారమ్మా ఓ దేవుడా అంబాడుకుంటే ఇద్దరు భార్య భర్తలు అన్నం వేడిగా తిను అన్నం చేత అన్నం పోతుంది. బల్లాని రాజా ఆకలి అవుతుంది బిడ్డ బుక్కడ అన్న మాత్రం అన్నం బందని కూడా తోడి చెప్పిన వాట అన్నం పెడతలేదా పెడతలేదు బిడ్డ నువ్వు వద్దన్న వాటదా నాయనా కొడుక డాడీ నాయనా వల్లాని రాజా బాపు ఏంటి కొడుక డాడీ కొడుక బాబాన కాదైనా అయ్యన్న కాదైనా డాడీన కాదైనా ప్రేమరా నుచ్చే ఉంటది ప్రేమ. ఏంటి కొడుక డాడీ కొడుక నీకు కోడలు అన్నం పెడతలేదా పెడతలేదు కొడుక అదే ఎందుకు పెడతలేదు అన్నం నువ్వే అన్నం వద్దన్నమాట కదరా ఏంది దాని బావు రూపురేషాలు నేనెందుకు వద్దంటేనే అదే దాని బియ్యం తెస్తే దాని అమ్మగారింటి కాడ గంటల బియ్యం వస్తానే అయ్యో అయితే మీ కోడలు అన్నం పెడతలేదు పెడతలేదు కొడుక దాని అవ్వగారింటికి అంటే బియ్యం తెత్తంటే దాని అవ్వగారి గర్చల బియ్యం ఉడతానే నువ్వు అన్నం పెడితే దాని అవ్వగారింటి గారి గుమ్ములలో వడ్లు వడతానే ఎట్లా నాయన కొడుక వాళ్ళు అన్నం పెడతలేదా పెడతలేదు కొడుక నువ్వే వద్దన్నమాట మరి నువ్వు ఆనడానికి కదరా నువ్వు కుక్కవురా నీతోని నాకేమైద్దిరా నువ్వు కర్రె కుక్కవురా నువ్వు కోరికిస్క గొట్టానివిరా అంకి కదరా అన్నాడు ఏది రాని 7 కోట్ల రూపాయలు ఎత్తుకపోయిన లంచం ఉంటా ఎలా రాదేవురా బుక్కెడు కూడి పెట్టదేమురా ఏది రా 7 వల్ల బంగారం ఎత్తుకపోయిన దొంగలంచే ఇయాలర్చుకోలేదేమురా నాయన ఇంకా నువ్వు అన్నం తిని మంత్రకి పిల్లగంట బల్లాని రాజా కొడక వల్లాని రాజా నా కొడక ఎంత మాట వెలిగిన కొడుకు నా కొడక ఏమిరా నాయనా నువ్వు అన్నం ఇంకా కొడుక నువ్వు నాగడబట్టి దున్నదా అని కాలు తోడి అన్నదంటారా కొడుక కొడక
చేరానారాయణో నల్ల కాలెట్లా వచ్చినారా ఊరి గుడగా వల్లాలి రాజా నల్ల వెళ్ళిన కాలెంతలో తల్లి కొడుగా నేను ఇవాళ 60 ఏళ్ళ పెద్ద మనిషిని ముసలి తనని కొన్న కొడుగా బుక్కడ పువ్వులు ఇవాళ నల్ల విని ముందు నాగలు పెట్టి దున్నుతావా అని కాలు తోడి నన్ను తనవారా కొడుగా రాజా నీ పొలం నీకు అన్నం పెడతలేదా? పెడతలేదు బిడ్డ, అన్నం పెడతలేదా? పెడతలేదు నాన్న. అదే దాని అవ్వగారింటి కంచెలి బియ్యం తెస్తాను అట్లా, దాని అవ్వగారింటి కంచెలి వడ్లు తెస్తాను అట్లా. మమ్మీ కొడకా బల్లాని రాజా, అది నీకు అన్నం ఎందుకు పెట్టదే? పెడతలేదు బిడ్డ, నువ్వు వద్దన్నమాట. అవ్వ ఆకలి అవుతుందా? ఆకలి అవుతుంది కొడక. తింటావా అన్నం? బుక్కడంతా పెట్టు నాన్న. బుక్కెడు తింటావా? తింట కొడక. అన్నం తిని నువ్వు మంచం ఎక్కి పిల్లలకు అంటారు. లేడు లేడు ఎవడు ఎక్కడన్నా లేడు, నేనేమి గుయ్యముంది. మీరు వచ్చేదాకా నేను కత్తిరేలా, నేను కత్తిరే పోతే ఈ పౌరు పుల్లంటే ఉండాలి నాకు తెలవకుండా అన్నం పెడతాను. మీరు వచ్చేదాకా నేను కత్తిరికే పోను. ఎవడు ఎక్కడ ఉన్నాడు ఎవడు రా, మీరు వచ్చేదాకా నేను ఏమున్నా మీకు అక్కడ కుర్చేసుకొని కొలి కుట్ట సంగతి ఏందో మీకు తెలవాలి. అప్పుడు ఆ వయ్యరాజు తింటాడు, కొడుకు మొక్కం చూసింది. కొడుకా బల్లాని రాజా, నీకే పాపం చేస్తున్నాం బిడ్డ. నా కొడుకు బతకాలి, నా కొడుకులు బతకాలి, రాజ్యం సంపాదించిన, దేశం సంపాదించిన, కట్టిన బంగుళాల భవంతులు నీ చేతిలో పెట్టిన. ఒక్క బిడ్డను కంటే పిరిగడ తలవాలి వేసి దాంట్లో బిడ్డను అత్తగారింటికి సాగనంపిన. నాయన 10 గుట్ట మా కొడుకు లంగని చెప్పినవా, 10 గుట్ట మా కొడుకు దొంగని చెప్పినవా? మేము ఏ తప్పు చేస్తే మాది ఇంత పగబట్టి అంటే మాత్రం బిడ్డ కాకెమ్మడి కర్రె పిట్ట పడ్డదమ్మా, ఎంపడ పడ్డ కొడక. నిన్ను కన్నందు కన్నా ముచ్చడంత అన్నం పెడతా మా తనువు దక్కుతుంది. మాకు ఆకలి అయితే ఉంది కొడక, ఓ కొడక కళ్ళు మొక్కుట కొడక, ఓ కొడక ఒరి కొడక బల్లాని రాజా, వాళ్ళు వీళ్ళ అల్లాడతారు. వాళ్ళ కళ్ళకి వెళ్ళి పానం పోయేటట్టున్నది. నా అమ్మగడ వాళ్ళు చచ్చిపోతే ఆ పాపం నాకెక్కడ తలుగుద్దు. మీద అప్పుడు కన్న కొడుకు చూసిన బల్లాని మారాదు వెళ్ళిపోతండి అమ్మయ్య రాజులు. కొడుక బల్లాని రాజా నారాయణ, అయ్యో కొడుక బల్లాని రాజా నా కొడుక, మా ప్రాణము వంగా నా కొడుకు, మా ప్రాణంబో వంగకి ఇప్పుడన్నా కచ్చకడంతా దిగంచి మా గొంతులు పోతే మా సత్రజీవి కాస్త సాగలిగే సర్గలోకం పోతూ నిన్ను కడుపుతోటి కన్నందుకు నా కొడుకు, కచ్చడంతా దిగంచి వయ్య పోతివా బిడ్డ ఇందురవ్వా. ఇప్పుడు నువ్వు ఉంటే బిడ్డారా బిడ్డ, నీ చేతలన్న కచ్చకడి దిగంచి మా గొంతులో పోతూ బిడ్డ. ఇవాళ 2 పిల్లలు కట్టా, నాకేం అక్కడ కత్తిని ఎవరు చూడ కుక్క సావైతుంది. బిడ్డ బిడ్డ అనుకుంటా ఓ దేవుడు, ఆ కన్న తల్లి భర్త ముఖం చూస్తుంది, భార్య ముఖం భర్త చూస్తాను. నా దానా కళ్ళలు 7,000 కనిపిస్తాను, రాని బాధపడుతున్నాను. గురాబీల కొట్టుకొని ఓ దేవుడు ప్రారంభం పెడతారమ్మా ఓ దేవుడా. అప్పుడు విలువలో కొట్టుకో ప్రాణమైనప్పుడు వాళ్ళ ప్రాణమైన సంగతి కోడలు భాగ్యవతికి కనుక అయ్యో నా భర్త మన పాపం నా భర్త లంచకొని ఇప్పుడే పండుగ పేరాల మీద వేయండి. నా అత్తమ్మ ఇద్దరే ఉన్నది. ఈ అన్నం వచ్చి నా అత్తకు బుక్కే తినబెడతా, నా మామ బుక్కే తినబెడతా. వాళ్ళు అన్నం తింటే వాళ్ళు బతుకుతే నాకు అంతేస్తా అనుకుని అన్నం పెట్టుకో దబా దబా అత్తమ్మ గది పెట్టి గురికి వచ్చింది. అత్త ఉన్నది మామ నేపాల రాజు, మీ కొడుకు లేడు అత్తమ్మ, మీకు అన్నం తెచ్చి అత్తమ్మ మీకు అన్నం తినబెడతా అని పల్లెం ఆ చోట పెట్టి
అత్త ముఖం మీద చేసే వరకు కళ్ళకి వెళ్ళి ప్రాణం అత్త సుందరి ప్రాణమే మామ నేపాల రాజా మామ నేపాల అత్త ప్రాణం మీద అత్త ప్రాణం అత్త మామ అయిపోతుంది మామ కళ చేసే వరకు కళ్ళకి వెళ్ళి మా ప్రాణం ఏంది కోడల భాగవతి కన్నీరితో ఉన్నది అత్త సుందరి దేవి మామనే పాల రాజా నా మామ చూడు మిద్దె చూస్తావు అదే ఓ మామ గీతమైనాదా ఓ మామ పడికల్లా ఓ మామ మీ బిడ్డ వచ్చి నా అవే మాట చెప్పింది నా ఏ మాట చెప్పాను నీ బిడ్డకి నీ ఏ మాట చెప్పాలి అత్తమ్మా బిడ్డలు లేనిదాన్ని బిడ్డలు కొన్న మామూలు కొడుకాలు కొన్ని రోజులు కొన్ని మీ సేవ చేస్తున్న పొద్దు వేయండి రేపటితో ఏమైనా సేవ చేయాలనుకుంటాను భాగ్యవతి దేవినా ఏదే భాగ్యవతి అనుకున్నాను నా అత్తమా ప్రాణం బాయ్ ఈ ముచ్చట నా భర్త తెలుసో తెలియదు అని పనుడు కదా ఈ పాయల మీద కచ్చి ఓయ్యా ఓయ్యా ఇప్పుడే స్టార్ట్ అయింది ఓయ్యా లంచ కొడుకు గిసోడా తెలుస్తా వాడు పన్నాక 10 మంది చంపుది లంచ కొడుకును బాలిలు ఆడతా ఎట్లా వచ్చాడు ఓ నావా ఇప్పుడు ఏ పాము చచ్చిండు అవని ఈ లంచ కొడుకు అయ్యా బల్లాడు రాజా ఏంది మీ అవ్వ మీ అయ్యే ప్రాణం మీద నోటాడు ఏంది మీ అవ్వ చచ్చిపోయి రోటాడా బాబాయా చచ్చిపోయారయ్యా అలా ప్రాణం మీద మా ఉంది మాయా ఎందుకు ఏడుతారు చెప్పుడా నువ్వు ఎందుకు ఏడుతావు అంటే నేను చచ్చిపోతే 700 లేవాలి అయ్యా నీకెవరికానయ్యా కన్న బిడ్డ కన్నా ఎక్కువ అరుచుకున్నావు వాళ్ళ ప్రాణం పోతే ఎవరు ఎడతారా ఏడవకపోతే ఇంకెవరు ఎడతారయ్యా వాళ్ళకి ఎవరున్నారు అయ్యా మనం వెళ్దామా ఎక్కడికి మీ అయింది అక్కడైతే ఉన్నది అక్కడైతే ఉన్నది సత్యనాచే పాలు ఇంటిలోనే ఉండే అన్నమ్మోనికి నోరు ఎట్టవచ్చి బాగి నీకెవరగా దానవేటలకు ఇయ్యాలని అయిద్దో రేపైద్దో ఏడ్చి కావరై మనం ఏడతామా పచ్చిలతో తప్పవా తిన్నాక లెక్క ఏ కొడుకు నోరు చేదు కావాలన్నారు అన్నం తిన కొడుకు నీ నొక్కనే చూస్తానయ్యా అక్కడైతే ఉన్నది కోడిగుడ్డు ఆమ్లెట్ వేసుకొని వచ్చి కోడిగుడ్డు నాకు అత్తగారింటి కాడ దిక్కులేదు గుడ్డు కోడిగుడ్డు ఆమ్లెట్ వేసుకొని పట్టాలి అదే కత్తిపీట కైలాసం అన్నమాట వంటశాలకు వచ్చింది అన్నం వండుకున్నది అన్నం వేసుకొని 5 కోడిగుడ్లు అట ఆమ్లెట్ వేసుకోపోనట గుడ్లు ఎక్కడైతే ఉత్తవసుకొని పోతా అట్ట కాదు అనుకున్న కారపొడి వేసుకున్న భాగ్యవతి దేవి భర్త కచ్చింది అన్న మోదినాడు మరి నల్ల మొక్కలు లంచే పెద్ద పెడితే ఏమైంది నీ అబ్బా పళ్ళెం కింద ఆడ ఎత్తే కారం వచ్చి కళ్ళలో వయ్యా నల్ల ఇప్పుడే వస్తాం ఉడుకుడుకు నల్ల ఇప్పుడే పోతా అడగంకరాల చెయ్యి అన్న పోతున్నాడు అడగంకరాల చెయ్యి అల్లి బిల్లి అన్నమ్మ కలిపినాడు అల్లి బిల్లి తింటాడేమో తింటాడేమో మా నేను అన్నం తింటాను గాని నా పెళ్ళ తింటలేదు
రేపు ఊళ్ళో మంచోడు చెప్పదా మా అత్తమావ చక్కరు నా మొగడు అన్నం తిన్నాడంటది దానికో బుక్కెడంతా తినబెడతా అది ఎందుకు చెప్పుద్దిగా దానికో బుక్కెడ కులవలు కట్టది బాకి అయ్యా ఒక బుక్కెడు అన్నం తింటురావే లేదయ్యా నేను అన్నం తిన్నావు నువ్వు తినగా నీ తినా నా అత్తమ్మ నా అవతలేసుకున్నా గప్పుడు నీళ్ళు తాగా పచ్చి నీళ్ళు కూడా ముట్టుకోను అయ్యా బాకి తప్పనా నువ్వు ఏడు నువ్వు చచ్చిపోతే పెళ్లి చేసి అవయ్య చచ్చిరు మళ్ళీ నాకెవడు పెళ్లి చేస్తాడు బాధపడక వాళ్ళ అవ్వ గట్టిగా మళ్ళీ నాకు పెళ్లి చేస్తేనే బాకి కావాలైతే ఇదివరకే ఉంటే పానం లేదు అయినా మంచిగా సచ్చిన మంచి ఎల్లకాలం బతికొచ్చినాం అయ్యా నా అత్తమ్మ సచ్చినతో నేను వచ్చిన మంచిగా నేను అనేది తినా భార్యనే కాబట్టి తినాడు దగ్గరికి ఒక్క బుక్కెడు తిను తెరిస్తే పెడతా నా కేరికి అస్తలు తెరవా అది అత్తలికే నోరు తెరస్తలేదు తెరిస్తే పెడతాడు పన్నీల కడుతుంది పన్నీల కడితే నాకు అన్నం పెట్టాలని అనుకున్నాడు ఎట్లా గద గొట్టం తోటి ఎట్లా మందు పోతారో భాగ్యవతి దౌడకు కట్టెవెక్కిండు తిను అని 5 బుక్కలు అన్నం తినవెక్కిండు అన్నం పడవే అన్నం సున్నంగాను ఈ అన్నం నా కడుపు ఉంటే నా అత్తమ్మ జీవి సరుకు అందుద్దు అందుకని వంపుల గురికి వచ్చింది భాగ్యవతి ఏంది బంగారం అసలు అన్నం పెట్టబడి నాకు రాను ఏది అని కానీ తాడు కానీ అన్నం నింపాలి సాను నిమ్మలమైందిరా మరి అవ్వదత్తి ఎట్లెడతారో అయ్యదత్తి ఎట్లెడతారు అయితే బల్లని రాదు అమ్మాయి రాదు చెప్పాల కాడికి వచ్చాడు 2 చెప్పాలను అడుగుతున్నాడు గుడ్లకి వచ్చే కోడిగా ఒక్కొక్కని ఈ దూరం మీకు ఆ దూరం మీకు ఎగినట్టు అవదచ్చిపోతే అయ్యదచ్చిపోతే ఎట్లెడతారో తెలియదు కాదే అయ్యో అట్టనా అది నీకు ఏడ్చే నేరు నీకు తెలియదు పోయి మంచి కూర్చొని ఏడ్చట్టాడు ఎట్టెడితే కట్టాడు చెప్తాడు దానికి అన్నం పెట్టే సంపే కదా అన్నం పెట్టి నువ్వు చెప్పినట్టు చెప్తే నేను ఊళ్ళో మంది నన్ను చంపరే ఓయా నారాయణ నాకు కొడుకు బిడ్డో పుట్టేదాకా బతకపోతీవిరా అయ్యా నారాయణ నా పిల్లలు ఎత్తుకొని ఆడిపియకపోతే కాదే అవ్వా నావా నీకు మండిరాగం అవుతుంది వెనక శుచి వస్తాను నాకే పడతాడు కానీ నారాయణ ఊళ్ళో లోకం తప్పుతారు చచ్చిపోతే మా చచ్చిపోతే మందికే వచ్చారో మంది పోడు మందికి చెప్తారు ఈ మంది మునిగిపోరు